నా వల్ల కావట్లేదు. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేటు, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా. వాళ్లకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మ నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను. చెప్పండి, మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళ కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము చేసాము. సుబ్బారావు గారి మీద చేసాము, అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి, ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా, వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హేమకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి, రమావత్ మధు,
అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి. ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ.